దిల్ రాజు ఇల్లు అదేవిధంగా కార్యాలయాలు తనతో పాటు తన సోదరుడు శిరీష్ తన కూతురు హన్సితారెడ్డి వీళ్ళ ఇళ్లల్లో కూడా ఈరోజు ఐటీ దాడులు అంటే సోదాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా కూడా గవర్నమెంట్ ప్లానింగ్తోనే చేస్తున్నారా, కుట్రపూరితంగా చేస్తున్నారా, ఏదైనా కక్ష కట్టారా అని చాలామంది కూడా అనుకుంటున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో దీనికి తగ్గట్టుగానే ఈ ఒపీనియన్స్కు తగ్గట్టుగానే గవర్నమెంట్ నుంచి కొన్ని ఆసక్తికరమైన పనులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో ఏదైతే జరిగిందో తన మీద కేసులు నమోదు చేయడం కావచ్చు, అదేవిధంగా కోర్టులని పోలీస్ స్టేషన్లని తిప్పడం కావచ్చు. ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల పరంగా చూసుకుంటే టికెట్ల హైక్ విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో కూడా ఎన్ని రోజుల నుంచి అడిగినప్పటికీ దాదాపుగా లాస్ట్ డే ఇంకా రేపే సినిమా రిలీజ్ అవుతుంది అనే వరకు కూడా ఆయన మాత్రం ఎలాంటి ఒపీనియన్ కూడా చెప్పలేదు. కానీ దిల్ రాజు మాత్రం అప్పటి వరకు కూడా ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా లేదు లేదని చెప్పినప్పటికీ ఆయన మళ్ళీ వెళ్ళి ఆఖరికైతే సాధించడం జరిగింది. సో అప్పటికి కూడా కొంత మేరకే ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని మీద కేసులు వేయడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా ఎత్తేయడం, సో నార్మల్గానే మళ్ళీ సినిమాలు అయితే నడిచాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఇంత సడన్గా దిల్ రాజు ఇంటి మీద, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ఇళ్లలో కూడా సో ఎందుకు ఐటీ దాడులు చేస్తున్నారు? ముఖ్యంగా 8 చోట్లల్లో 55 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు అయితే చేయడం జరిగింది. సో దీని వెనకాల ప్రభుత్వం కుట్ర ఉందా, కావాలని చేస్తున్నారంటే ఇదంతా కూడా ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్స్ అయినా లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు ఇంకెవరైనా ఆస్తులు సంపాదిస్తున్నారు, డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకు ఎవరో ఒకరు కాల్ చేసి అని చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళకి అనుమానం వచ్చి ఉండొచ్చు. సో ఆ విధంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, వాటికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయా లేవా, ఇవి నిజంగా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులైనా లేకపోతే అక్రమంగా సంపాదించుకున్నారా, సో ఈ విధంగా వాళ్ళు ప్రూఫ్స్ కోసం అయితే వెళ్ళి చూస్తారంతే. అంటే ఇదేమీ ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలాసార్లు కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇంత హైలైట్ చేసి చూస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి ఇటు సినిమా రంగానికి ఎక్కువగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా కుట్రపూరితంగానే కావాలని తెలంగాణ గవర్నమెంట్ చేస్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు.